బయట తినే చాక్లెట్స్ కంటే మన ఇంట్లో చేసుకునే చాక్లెట్స్ ఎంతో బెస్ట్ అండ్ హెల్తీ కూడా. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు. ఎలా చేసుకోవాలో ఇప్పుడు ప్రాసెస్ చూసిద్దాం రండి. 1 టేబుల్ ఆఫ్ నెయ్యి, అంటే నేను ఆల్రెడీ ఈ నెయ్యి కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఎలా చేశానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ ఈ పిండి కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి, అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇప్పుడు ఈ విధంగా చూసుకుంటే మనం ఆల్రెడీ 1 టేబుల్స్ ఆఫ్ నెయ్యిని దాంట్లో 2 టేబుల్స్ ఆఫ్ అంటే 2 టేబుల్స్ అంటే 4 టేబుల్స్ ఆఫ్ రాగి పిండి వేసుకొని బాగా వేయించుకోవాలి. ఫ్లేవర్ అనేది నెయ్యి స్మెల్ వస్తుందండి, ఆ విధంగా మనం దాన్ని బాగా వేయించుకోవాలి. పిండి అనేది ఇగో ఇలా కన్సిస్టెన్సీ అంటే మంచి దగ్గర అయినాక పిండి అనేది నెయ్యిలో బాగా కలిసిపోవాలి. ఆ విధంగా మనం దాన్ని వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అది చల్లారనివ్వాలి. ఇప్పుడు చల్లారేలోపు మనం ఇంకోటి ప్రిపేర్ చేసుకుందాం. 1/2 టేబుల్ కోకో పౌడర్, 1.5 టేబుల్ ఆఫ్ మిల్క్ పౌడర్, 1.5 టేబుల్ ఆఫ్ జాగరీ పౌడర్. ఆల్రెడీ మనం వేడి చేసి పెట్టుకున్న పిండి, అది రాగి పిండినండి, చల్లార్చాక మనం జారీలో వేసుకొని అలాగే అదే స్పూన్తో మనం 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకోవాలి. ఇగో ఇలా మధ్యలో చూసుకుంటూ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇప్పుడు మనం చాక్లెట్ మౌల్స్లలో మీకు ఏ మౌల్స్ ఉంటే ఆ మౌల్స్లో ఫిలప్ చేసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర 2 టైప్స్ ఆఫ్ మౌల్స్ ఉన్నాయండి, ఇలా నేను ఫిలప్ చేసుకున్నాను. మీకు ఫిలప్ చేసుకోవడానికి ఇలా ఇబ్బందిగా ఉంటే హ్యాండ్స్ కూడా ఫిలప్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీని మీదంగా మనం కావాల్సిన టూటీ ఫ్రూటీస్ కానీ లేకుంటే డ్రై ఫ్రూట్స్ కానీ నట్స్ మీకు ఏది ఇష్టం ఉంటే అది లైట్గా ఆయిల్లో వేయించుకోవాలి. ఇలా సర్వ్ చేసుకుంటే ఇప్పుడు మనం 1 డే లేకుంటే 1 అవర్ ఉంచినా చాలు, ఫ్రిడ్జ్లో గట్టిపడిపోతుంది. ఇక్కడ ఇప్పుడు నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నానండి, మీరు చూసేయండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు చిన్నపిల్లలు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.